వైఎస్ఆర్ అమర్ రహే, వైఎస్ఆర్ అమర్ రహే, వైఎస్ఆర్ అమర్ రహే, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, వైఎస్ఆర్ अमर रहे, వైఎస్ఆర్ अमर रहे, जब तक सूरज चांद रहेगा వైఎస్ఆర్ नाम रहेगा, వైఎస్ఆర్ अमर रहे, వైఎస్ఆర్ अमर रहे। रवि अभी ಅದು ಅದು రైట్ జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్। రంగంలో కూడా ఇబ్బడిముబ్బడిగా నిధులు కేటాయిస్తూ మరి మనకు జగిత్యాల నియోజకవర్గానికి కాదు యావత్ పూర్వ కరీంనగర్ జిల్లాకు అనేక రకమైన సంక్షేమ పథకాల్లో అనేక బడ్జెట్లు కేటాయించి ప్రజల్లో మన్నన పొందినట్టు మహా వ్యక్తి. మరి అనేక సంక్షేమ కార్యాల్లో ఇంకా పెద్దలు జీవనన్న గారు చెప్తారు. మరి వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందరికీ కూడా పేరు పేరు. ప్రైవేట్ కళాశాలలో కానీ ప్రైవేట్ స్కూళ్ళలో కానీ మరి విద్యాపరంగా మరి ఫీజు రీఎంబర్స్మెంట్ కల్పించినటువంటి నాయకుడు, మహానాయకుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మరి ఇండ్లు లేక మరి వారు ఇబ్బంది పడుతున్నారనే ఒక ఉద్దేశంతో మరి ఇందిరమ్మ పథకం కింద ఇండ్లను కూడా ఇచ్చి మరి గరీబులను మరి అభివృద్ధి పథకంలోకి తీసుకొచ్చినటువంటి పెద్దలు రాజశేఖర రెడ్డి గారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఈరోజు ఎంబీఏలు గ్రాడ్యుయేషన్లు డాక్టర్లుగా అయినారంటే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల ద్వారానే ఈరోజు మనమందరం కూడా
ఉంటున్నామని తెలియజేస్తూ మరి ఏదేమైనప్పటికీ కూడా వారి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు కొనసాగిస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి మరియు ఒకరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ రాజశేఖర రెడ్డి గారు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, ఎంతోమంది ప్రాణాలను 108 ద్వారా, ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమందికి దేవుడిగా నిలిచినటువంటి మహా గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి అని తెలియజేస్తూ, అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి బడుగు బలైన వర్గాలను, ఇండ్లు లేని వారిని ఇంత గూడిచ్చి ఆదుకున్నటువంటి మహాదేవుడు, మహాగణుడు అని చెప్పేసి అని తెలియజేసి అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. 41 స్థానాలు ఎంపీ స్థానాలు గెలుచుకొని భారతదేశంలో పట్నే కేంద్రంలో పట్ల కాంగ్రెస్ పార్టీ రావడానికి ముఖ్య పాత్ర పోషించి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్నే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఇచ్చడం మూలంగానే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కావడానికి అవకాశం కలిగింది. రెండో పర్యాయం కూడా చాలా మెజార్టీ సీట్లు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట్టిన రాజశేఖర రెడ్డి గారి పథకాల వల్ల అభివృద్ధి చెందింది. ప్రజలు ఆకర్షితులై ఓట్లేసి ఎక్కువ శాతం ఎంపీలను గెలిపించడం మూలంగానే కేంద్రం లోపల రెండో పర్యాయం కూడా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి అధ్యయనం లోపల, సోనియా గాంధీ గారి అధ్యయనం లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఏది ఏమైనప్పటికీ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఉచిత కరెంట్కి వెళ్ళి మొదలుకొని పెద్దలందరూ చెప్పినట్టు ఏది ఏమైనా ఇవాళ పేదవాళ్ళు అభివృద్ధి చెందుతున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి పథకాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నారు అని చెప్పాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. తిండికి లేకున్నా ఒక చదువుకోవాలి, పై చదువుకోవాలనే ఉద్దేశంతో గరీబులకు ముఖ్యంగా ఇవాళ ఇప్పుడు ఐటీ రంగంలో అవకాశం కల్పించి అటువంటి మహానేత. ఆ రోజు నీడలేక ఎంతోమంది బీద వాళ్ళు అల్లాడుతున్నటువంటి పరిస్థితులలో పక్కా గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసి వాటికి శాంక్షన్ ఇచ్చినటువంటి మహానేత. 108 నేనున్నాను, జ్వరం వచ్చినా దగ్గొచ్చినా అని చెప్పి 108 ఏర్పాటు చేసి దాన్ని ప్రజలలో పంపించి బీద వాళ్ళకు సాయం చేసినటువంటి మహానేత. అటువంటి మహానేత మనకు ఇప్పటివరకు కానీ భవిష్యత్ తరాలకు కానీ చాలా అరుదు. అటువంటి మహానేతకు వర్ధంతిగా నివాళులర్పించే అవకాశం కల్పించినటువంటి మా నాయకుడికి ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. వైఎస్ఆర్ మహానుభావుడు, అలాంటి నాయకుడు ఇప్పటికీ కానీ ఎప్పటికి కానీ ఉండడు. అతని వల్ల ప్రతి కుటుంబం లబ్ధి పొందింది. పేదవాడు పెద్ద చదువులు చదువుకోవాలంటే వైఎస్ఆర్ గారి దయతోటే పెద్ద చదువులు చదివారు. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, 108 కానీ, 104 కానీ, అలాగే రైతులకు ఉచిత విద్యుత్ కానీ, అలాగే రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసి చాలా కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను. సందర్భంగా వైఎస్ గారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ గారు అంటేనే ముఖ్యమంత్రి అనే విధంగా పరిపాలన కొనసాగించడం జరిగింది. ఏ పథకమైనా ప్రతి అట్టడుగు వర్గాల వారికి చేరే విధంగా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. అందులో రైతులకి ఐకేపీ సెంటర్సే కానివ్వండి, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంటే కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటున్నాను. ఆయన ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో అవన్నింటినీ కూడా ప్రజలు చాలా మట్టుకు ఆరాధించారు. అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా కొన్ని వేల మంది దేవునితో పాటు ఆయన ఫోటో పెట్టి పూజిస్తున్నారు. అంటే ఆయన ఎంత అట్టడుగు వర్గాలకు సేవ చేసిండో అది గుర్తించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా జగిత్యాలకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాట్ సెంటరే కానివ్వండి, జేఎన్టీయూ కళాశాల కానివ్వండి, జీవనన్న గారి చొరవతో తీసుకురావడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా సేవలు చేయడం జరిగింది. మన జగిత్యాలకు కూడా ఇలాంటివి తీసుకురావడం ద్వారా విద్యార్థులు ఎంతో ముందుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా నాక్ సెంటర్ ద్వారా ఆయన శిక్షణ పొంది ఎంతోమందికి ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తి బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మంత్రికి రాజీనామా చేపించి కాంటాక్ట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో
కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒకే ఒక శాసనసభ్యునికి మంత్రివర్గం చేపించిన ఘనత కూడా మరి రాజశేఖర రెడ్డి గారికి దక్కింది, మా జీవనాన్న గారికి దక్కిందని చెప్పి సందర్భంగా నేను తెలియడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా సోదరులారా, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగానికి ప్రతిరూపం అనేటువంటి మాట మరి ఈ సందర్భం తెలియజేస్తూ, ఏది ఏమైనా కష్టాలు అనేటివి మనకు వస్తాయి, ఆ కష్టాల్లో ధైర్యం పెంచుకోవాలి, ధైర్యంగా ముందుకు పోదాం. ఇంకా కూడా మనం సాధించేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. పేద ప్రజలకు అండగా ఉందాం. ఈ జగిత్యాల జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా జీవనం అంటే కేవలం ఒక జగిత్యాల పరిమితం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా జీవనన్న పేరు తెలియనటువంటి వారు ఎవరు లేరు. కానీ కొద్ది కాలం కష్టం వచ్చినప్పటికీ కూడా దాన్ని ధైర్యంగా నింపుకొని మన పైన ప్రజలు ఇంకా ఆశతో ఉన్నారు. మన పైన ఇంకా ప్రజలు చాలా ఆశతో ఉన్నారు. సంక్షేమ కార్యక్రమం జీవనన్న గారు అంటేనే ఒక పరిపాలకుడు అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఏదేమైనా ఈ కష్టాలు తప్పకుండా పోతాయి అనేటువంటి భావన వ్యక్తపరుస్తూ రానున్న రోజు మనదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జై జీవన్. మండలి సభ్యులు జీవనన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఓటమి ఎరగని నాయకుడు కాబట్టి మరి అలాంటి ఒక వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. మరి అలాంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఎన్ని సేవలు చేసుకున్నారు, ఎన్ని పథకాలు అమలు చేశారు అనేది ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈరోజు జగిత్యాల ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ముందుకు సాగాలి. ఈరోజు యువత అంతా కాంగ్రెస్లో ఉండి మేము కూడా ఏదో సేవ చేసుకుంటాము అని చెప్పేసి యువత అంతా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేయని ఏంది అని అంటే, ఖచ్చితంగా వైఎస్ గారిని మీరందరూ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్తే మన రాష్ట్రం ఎప్పటికైనా బాగుపడుతుందని చెప్పేసి ఈనాటి యువతకి తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళలకు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిర్రు, 1460 కిలోమీటర్ల పాదయాత్ర చేసిరు. కాబట్టి ఆనాడు రైతుల కంట్లలో నీళ్లు చూసి మరి రైతులకు ఏదో చెయ్యాలని చెప్పేసి పాదయాత్ర చేసి రైతు కళ్ళల్లో నీళ్లను తుడిపేయాలని చెప్పేసి దాని తర్వాత ఆయన మొదటి సంతకం, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం రైతు ఫైల్ మీద చేసిరు. కాబట్టి మరి రైతులకు ఉచిత విద్యుత్తు, రైతు బంధు ఇవన్నీ ఇచ్చిరు. కాబట్టి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అట్లాంటి ఒక ఘనమైన ముఖ్యమంత్రి మన మధ్యలో లేకపోవడం మనకు బాధాకరం. మరి అలాంటి ఒక ముఖ్యమంత్రి అడుగుజాడల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారైనా ప్రతి ఒక్కరూ అందరం నడవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన జీవనానికి హృదయపూర్వక ధన్యవాదాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం ముఖ్య అతిథులు మన ప్రీతమ నాయకులు జీవన్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్సమాంజలు తెలియజేస్తూ, మరి ఆంధ్రప్రదేశ్కి ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు. మరి ఈ ముఖ్యమంత్రి గారిదే మనం జయంతి వర్ధంతి జరుపుకుంటున్నామంటే మరి ఆయన చేసిన పనులు, ఆయన గొప్పతనం. అందుకే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయినా కానీ మనం వారిని మర్చిపోతలేమంటే మరి వారు చేసిన అభివృద్ధి. మరి మన జీవన్ రెడ్డి గారు కూడా 40 సంవత్సరాల కింద రాజకీయంలో ఉంటే మరి వారి హయాంలో జరిగినంత అభివృద్ధి రాజశేఖర గారు ఉన్నప్పుడే మొత్తం ఈ ప్రాంతంలో జరిగింది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 75 రూపాయల పెన్షన్ ఉండేది. అది ఒకళ్ళు చనిపోతే ఒకళ్ళకి ఇచ్చే కార్యక్రమం. వీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరమ్మ వార్డులని 3 సంవత్సరాలలో ప్రతి వాడకట్టు ఒక మీటింగ్ పెట్టి అర్హులైన ఎవరి అర్హుల వాళ్ళందరికీ కూడా 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఇలా 4000 రూపాయల పెన్షన్ వస్తుందంటే అది రాజశేఖర రెడ్డి చేసిన భిక్ష అని చెప్పారు. ప్రాంతానికి వచ్చినప్పుడు సార్ చెప్తే ఒక కాగితం ఇస్తే 15 కోట్ల రూపాయలు మంజూరు ఇస్తే ఇలా 3 వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసుకున్నారు. అంతేకాకుండా జగిత్యాల పట్టణంలో ప్రత్యేకించి 200 నల్ల కనెక్షన్ మొత్తం పైపులు పెట్టి నల్ల దింపడే 200 కడితే నల్ల దింపే కార్యక్రమం ఎక్కడ జరగలేదు. ఒక జగిత్యాల పట్టణంలో ఆ అవకాశం మనకు కల్పించినంత రాజశేఖర గారు. గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్లు కానీ ఏ రోడ్లైనా అప్పుడు వారున్నప్పుడు జరిగినాయి. ఇప్పుడు కనీసం రెన్యువల్ కోడ్ కూడా ఏ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు జరగలేదు. ఏమాత్రం అభివృద్ధి జరిగిందంటే రాజశేఖర గారు ఉన్నప్పుడు జరిగింది. దాన్ని మనం మర్చిపోకుండా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్న వాళ్ళని జప్తు చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి అంటున్నా, ఇలా ఔటర్ రింగ్ రోడ్తో ఏదైతుందో ఇవాళ హైదరాబాద్ నగరం ఇవాళ అంతర్జాతీయంగా కీర్తి పొందుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పి అంటున్నా. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి అంటున్నాను.
మీరు ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే వారి యొక్క ఆలోచన నిజంగా కూడా వారి దూరదృష్టి అని చెప్పంటున్నా. వారి దూరదృష్టి ఇప్పుడే మిత్రుడు పేర్కొన్నట్టు ఏదైతుందో సమాజంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు, బలహీన వర్గాలు, సామాజిక వెనుకబాటు వర్గాలు ఎవరన్నా కానీ చెప్పంటున్నాం. ఈ విధంగా మన హిందువులలో ఏదైతుందో మన బలహీన వర్గాలు రిజర్వేషన్ సౌకర్యం పొందడం జరుగుతుందో, ముస్లింలలో కూడా ఏదైతుందో అల్పసంఖ్యాక వర్గాలకు కూడా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారికి ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయాలని చెప్పని 4% రిజర్వేషన్ అమలు తలపెట్టింది రాజశేఖర రెడ్డి గారని చెప్పని చెప్పక తప్పని చెప్పంటున్నాను. మరి యొక్క ఆలోచన నిజంగా ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే అసలు జీవితం అనేది ఏదైతుందో, పాలన అనేది ఏ విధంగా ఉండాలని మనం వారిని రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంటుందని చెప్పి చెప్పక తప్పదు. మరి ఇండ్ల నిర్మాణానికి సంబంధించి సాచ్యురేషన్ ప్రాతిపదికన రాజకీయాలకు అతీతంగా ఈ సమాజంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎవరు ఉండకూడదు అనే ఒక భావన తలంపుతో ఏ ఇందిరమ్మ తల్లి ఆలోచనకు అనుగుణంగా ఆనాడు ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో ఇల్లు లేని నిరుపేదలకు స్థల సేకరణతో పాటుగా ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది మరి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఏం చెప్పారంటే సమాజంలో ఇల్లు లేనట్టుగా నిరుపేద ఎవరు ఉండకూడదు అనే ఒక భావనతోని ఎవరు కట్టుకున్నా కానీ అందరికి ఇల్లు ఇచ్చిన సాచ్యురేషన్ ప్రాతిపదిక అని చెప్పంటున్నా. ఇల్లు కట్టుకోవటం మన వంతు, దానికి కావాల్సిన ఆర్థిక లబ్ధి ఒనగూర్చడము, ఆర్థిక సహకారం అందించడం ప్రభుత్వ పరంగా ఏదైతుందో మరి కార్యక్రమం అమలు చేస్తుందని చెప్పంటున్నా. ఇలా జగిత్యాల పట్టణానికి సంబంధించి కూడా ఏదైతుందో జగిత్యాల పట్టణంలో ఇండ్లు లేనట్టుగా నిరుపేదలకు అందరికీ కూడా ఇంటి సౌకర్యం కల్పించేందుకు ఆలోచనకు స్ఫూర్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నా. జగిత్యాల పట్టణంలో ఇండ్లు లేనట్టుగా నిరుపేదలను 4,000 మందిని గుర్తించి వారికి ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన స్థల సేకరణ ఇవాళ మన నర్సింగాపూర్ సరిహద్దుల్లో ఉన్నట్టుగా మల్యాల మండలం నూకపిల్లు ఏదైతుందో అక్కడున్న ప్రభుత్వ స్థలానికి తోడు అదనంగా 100 ఎకరాలు సేకరించి ఏదైతుందో ఈ 4,000 మందికి ఒక్కొక్కరికి ఒక 100 గజాల స్థలం కల్పించి ఒక్కొక్కరికి ఒక 100 గజాల స్థలం కల్పించి చెప్పంట లేఅవుట్తో సహా చెప్పంట నేను లేఅవుట్తో సహా ఏదైతుందో అందరికీ సొంత ఇండ్ల యజమానులు తీర్చిదిద్ది వాళ్ళు వారసత్వం ఏదైతుందో అది అనుభవించే విధంగా కార్యక్రమం రూపొంది చేయటానికి వీళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తి అని చెప్పని చెప్పక తప్పదని చెప్పి వారి ఆలోచనకు అనుగుణంగానే వీళ్ళ జగిత్యాల పట్టణానికి సంబంధించిన 4,000 ఇళ్ల గృహ నిర్మాణం వీళ్ళ కార్యరూపం దాల్చబోతుందని చెప్పారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి అని చెప్పక తప్పదని చెప్పంటున్నాయి. వీళ్ళ జగిత్యాల పట్టణం ఈ స్థాయిలో అభివృద్ధి చెందగలిగింది అని చెప్పంటే మరి అన్నాడు రాజశేఖర రెడ్డి గారు నాకు మరి శాసనసభ్యుడిగా ఏదైతుందో ఉన్ననాడు వారి మంత్రివర్గంలో అవకాశం కల్పించడము ఇలా జగిత్యాల పట్టణం తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాదు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది ఒక అభివృద్ధి చెందినటువంటి ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం తీర్చిదిద్దేటువంటి అవకాశం నాకు కల్పించడం జరిగిందని చెప్పి ఒక విద్యాలయాలు మనం చూడండి జేఎన్టీయూ కళాశాల అని చెప్పంటూ నేను సాంకేతిక విద్యా కళాశాల ఏదైతుందో రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ఒక కళాశాల కూకట్పల్లి తదుపరి ఏదైతుందో మనం జగిత్యాలు ఏర్పాటు చేసుకోమని చెప్పంటున్నాం. వ్యవసాయ విద్యా కళాశాల రాజేంద్ర నగర్ తర్వాత ఏదైతుందో ఏర్పాటు చేయగలిగే అవకాశం ఉన్నటువంటి ఒక వ్యవసాయ విద్యా కళాశాలను మనం జగిత్యాలు ఏర్పాటు చేసుకోమని చెప్పంటున్నాను. ఇప్పుడు పేరు నాక్ శిక్షణ సంస్థ నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉపాధి కల్పన తోడ్పడేటువంటి ఒక నాక్ శిక్షణ సంస్థ ఏదైతుందో యావత్ తెలంగాణ ప్రాంతానికి రీజనల్ సెంటర్ జగిత్యాలు ఏర్పాటు చేసుకునేటువంటి ఒక అవకాశం మన వైఎస్ రాజశేఖర గారి ద్వారా లభించిందని చెప్పి చెప్పక తప్పని చెప్పంటున్నా. ఈ స్థాయిలో అభివృద్ధి చెందగలిగింది అంటే ఈ రోడ్ల నిర్మాణం చెప్పంటున్నాను. ఇలా బైపాస్ రోడ్డే కానీ అవుటర్ రింగ్ రోడే కానీ గ్రామానికి ఏదైతుందో రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోగలిగిందని చెప్పంటే అది వైఎస్ రాజశేఖర గారి యొక్క ఆలోచన విధానం, వారు చూపెట్టినటువంటి ఒక స్ఫూర్తి, వారి యొక్క సహకారంతో చేయగలమని చెప్పక చెప్పంటున్నాను. ఇప్పుడే మిత్రులు అన్నట్టు ఏదైతుందో జగిత్యాల పట్టణం మొత్తం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో కేవలం 200 రూపాయలకే నల్లా సౌకర్యం కల్పింపజేసే విధంగా జగిత్యాల పట్టణానికి అవకాశం కల్పింపజేస్తే రాజశేఖర గారు చెప్పండి. ఈ మిషన్ భగీరథకు పూర్వం చెప్పంటున్నాం ఏ హౌస్ హోల్డే కానీ 200 రూపాయలు చెల్లిస్తేనే ఏదైతుందో ఆ ఇంటికి నల్లా సౌకర్యం కల్పించేసే అవకాశాన్ని మన నాడు కల్పించేసిన చెప్పంటారు. నాడు పల్లెపాట సందర్భంగా వైఎస్ రాజశేఖర గారు జగిత్యాల పట్టణాన్ని సందర్శించిన సందర్భంగా మిత్రుడు భూషణం గారు చైర్మన్గా ఉంటారు. వారు ఏదైతుందో అప్పుడు మనం 25 కోట్ల ఎంతో వచ్చినప్పుడు 25 కోట్లు అని చెప్పంటున్నాం. ఇవాళ మనం అంటున్నాం 25 కోట్లు గ్రాంట్గా ఇచ్చేది ఇస్తుందో
జగిత్యాల పట్టణం భవిష్యత్తులో ఎన్నటి కూడా త్రాగునీటి ఎద్దడి ఏర్పడకూడదు అనే భావనతోని సౌకర్యాన్ని మనకు కల్పించదని చెప్పడం. అటువంటి ఒక మహానాయకుడి వల్ల మన మధ్యలో లేకపోవచ్చు కాక వారి యొక్క ఆలోచన, వారి యొక్క స్ఫూర్తితో ఏదైతుందో మన ప్రజా జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాకని చెప్పండి, ప్రజా జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాకని ఏదైతుందో మన ప్రజాసేవకు అంకితమై రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని నిజమైనటువంటి ఇందిరమ్మ పాలన అని చెప్పంటే పూర్వం చెప్పంటున్నాం. ఏ హౌస్ హోల్డే కానీ 200 రూపాయలు చెల్లిస్తేనే ఏదైతుందో ఆ ఇంటికి నల్లా సౌకర్యం కల్పించే అవకాశాన్ని మన నాడు కల్పించేసి చెప్పంటారు. నాడు పల్లెపాట సందర్భంగా వైఎస్ రాజశేఖర గారు జగిత్యాల పట్టణాన్ని సందర్శించిన సందర్భంగా మిత్రుడు భూషణం గారు చైర్మన్గా ఉంటారు. వారు ఏదైతుందో అప్పుడు మనం 25 కోట్ల ఎంత వచ్చినప్పుడు 25 కోట్లు అని చెప్పంటుండే. ఇవాళ మనం అంటున్నాం 25 కోట్లు గ్రాంట్గా ఇచ్చేది ఇస్తుందో జగిత్యాల పట్టణం భవిష్యత్తులో ఎన్నటి కూడా త్రాగునీటి ఎద్దడి ఏర్పడకూడదు అనే భావనతోని సౌకర్యాన్ని మనకు కల్పించదని చెప్పడం. అటువంటి ఒక మహానాయకుడి వల్ల మన మధ్యలో లేకపోవచ్చు కాక వారి యొక్క ఆలోచన, వారి యొక్క స్ఫూర్తితో ఏదైతుందో మన ప్రజా జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాకని చెప్పండి, ప్రజా జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాకని ఏదైతుందో మన ప్రజాసేవకు అంకితమై రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని నిజమైనటువంటి ఇందిరమ్మ పాలన అని చెప్పంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. పెట్టినటువంటి ఒక యువతకు స్ఫూర్తి అని చెప్పంటున్నా, యువతకు స్ఫూర్తి, నిరుపేద వర్గాలు, దళితులకు అని చెప్పంటున్నా, బలహీన వర్గాలకు చెప్పంటున్నా, మహిళల ఆడబిడ్డలకు చెప్పంటున్నా, నేను అల్పసంఖ్యాక వర్గాలకు అని చెప్పడం, ఏ వర్గమే కానివ్వండి చెప్పంటున్నాను. అటువంటి ఒక మహానాయకుడిని మరి ఆదర్శంగా తీసుకొని వాస్తవంగా దేవుడు మరి అప్పుడప్పుడు వారు చేసేటువంటి ఒక కర్మ సిద్ధాంతం నమ్ముకోవాలని చెప్పి అందుకే అంత మంచి నాయకుడిని ఏదైతుందో అప్పుడు కూడా ఇట్లే వర్షాలు అతిగా ముసూర్లు అయినప్పటికీ కూడా ఏమాత్రం చెల్లించకుండా వారు ప్రకటించినట్టు ఒక రచ్చబండ కార్యక్రమం. ఇలా ప్రజలతో మమేకం కావాలి, ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం పాటుపడడానికి ఒక భావనతో ఏదైతుందో ఇలా చేపల హెలికాప్టర్ లేవడానికి కొరకు కూడా ఇబ్బంది ఉన్నా ఏదైనా కానీ నేను ప్రజలకు వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి కొరకు ఏదైతుందో నేను ప్రోగ్రాం ఫిక్సప్ చేసుకున్నా. నేను తప్పనిసరిగా ప్రయాణం చేయాలి, తప్పనిసరిగా నేను ఆ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి ఒక భావనతో వారు పోయి వాళ్ళు మనకు భౌతికంగా వారు దూరమైందని చెప్పండి. మనలో జీర్ణింపజేసింది చెప్పంటారు. అసలు ఏ ప్రాంతం అని చెప్పాను కాకుండా ఇప్పుడే మిత్రులు అన్నట్టు ఏదైతుందో ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఇలా తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచింపచేసి ఇలా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందని చెప్పంటే దాంతో ప్రధానమైనటువంటి ఒక లబ్ధి మన తెలంగాణ రైతాంగం ఉండగొట్టిందని చెప్పండి. ఆ ప్రాంతం అని చెప్పని కాకుండా మౌలిక వసతులు ఎక్కడున్నాయి, ఆ మౌలిక వసతులు సదుపాయాలకు అనుగుణంగా నిర్మాణ కార్యక్రమం చేపట్టాడుగా భావన తలంపుతోని మరి కార్యక్రమం రూపొందించి ముందుకు తీసుకోవడం జరిగింది. అటువంటి మహనీయుని కార్యక్రమం వాళ్ళ వర్ధంతి వాళ్ళ జగిత్యాల పట్టణంలో ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు మరి జగిత్యాల పట్టణ మున్సిపల్ అధ్యక్షుడే కానివ్వండి కొత్త మోహన్ గారు, అట్లా యువజన కాంగ్రెస్ మధు గారు, రాజేష్ గారు, మా మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారు, మా ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులు